ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి స్టోరీ టెల్లర్ సాహితి గారు. మనం అనుకుంటూ ఉంటాం, ఎంత మంచి చేసినా మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, మనం ఎంతమందికి మంచి చేసినా మనకి ఎందుకు చెడు జరుగుతుంది. ఇవన్నీ మాటలతో చెప్తే ఎవరికి అర్థం కాదు. అదే ఒక కథ రూపంలో అయితే అందరికీ అర్థమవుతుంది. ఆ కథ చెప్పడానికి సాహితి గారు మన ఎదురుకున్నారు. అన్నడికి తెలుసుకుందాం. నమస్తే సాహితి గారు. నమస్తే అండి. సో ఈరోజు ఒక మంచి కథ చెప్పండి. ఇందాక నేను అన్నట్లు మనం ఎంత మంచి చేస్తూ ఉన్నా మనకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి, మనకి ఎందుకు చెడు జరుగుతుంది, దీని గురించి. లైఫ్ లో మన చుట్టూ కూడా చాలా మంది ఉంటారు. మనం కూడా చాలా సార్లు ఇలా అనుకుని ఉంటాం, ఏంటి ఏమైనా ఇలాగే అవుతుంది అని. దాని గురించి ఒక కథ చెప్తాను. రామాపురం అనే ఊర్లో సీతారాం అనే ఒక ఆయన ఉండేవారు. వాళ్ళది చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఆయన ఒక మత్స్యకారి, చేపలు పట్టుకునే ఆయన. రోజు ఆయన వెళ్ళి ఆ చేపలు పట్టుకుని తీసుకొస్తే ఆ డబ్బులతోనే వాళ్ళు బతికేవాడు. అయితే వాళ్ళ ఇంట్లో 2 ఆడపిల్లలు, ఆయన భార్య, ఆయన ఉండేవారు. ఇక రోజులాగే మర్నాడు పొద్దున్నే లేచి ఆయన చేపలు పట్టుకోవడానికి బయలుదేరదామని వెళ్తాడు. వెళ్ళేసరికి టీవీలో ఒక న్యూస్ వస్తుంది, ఈ రోజు చాలా పెద్ద భారీ వర్షం పడుతుంది, దయచేసి ఎవరు సముద్రాల వైపు వెళ్ళొద్దు, ప్రాణహాని ఉంది అని చెప్తారు. అయినా కూడా ఇంకా ఇంట్లో అందరు బతుకుతారు కోసం ఆ చేపల మీదే బతుకుతారు కాబట్టి ఆయన అది లెక్క చేయకుండా, మన ఇంట్లో మన ఫాదర్స్, మన వాళ్ళు అందరు కూడా ఇంతే కదా, మనం హ్యాపీగా ఉండాలి, మనం ఉండాలి అని వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. అలాగే మా తండ్రి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య కోసం, పిల్లల కోసం తన పడవ తీసుకుని సముద్రంలో చేపల కోసం వెళ్తాడు. వెళ్ళడం మొదలు పెట్టగానే కొంతసేపు బాగానే ఉంది, కొన్ని చేపలు పడ్డాయి, ఆయనకి దొరికాయి. కొంతసేపు అయిన తర్వాత పెద్ద అలలు రావడం మొదలయ్యాయి. ఆయన కూడా ఎటువంటి భయం లేకుండా, చాలా సంవత్సరాల నుంచి సముద్రంలో ఉన్న వాళ్ళకి ఆ అలలు అవి చాలా అలవాటు. సో ఆయన పెద్దగా ఏం భయపడకుండా, సరే పర్వాలేదులే, ఇంట్లో అందరు నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను చేపలు కంపల్సరీ తీసుకెళ్ళాలి అని ఆయన చాలా డెడికేషన్తో ఆ చేపలన్నీ పడుతూ ఉంటారు. ఇక పడుతూ ఉండేసరికి వెదర్ చాలా ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. చాలా పెద్ద పెద్ద అలలు రావడము, ఆ పడవ కొట్టుకుపోవడం అవుతుంది. అయ్యేసరికి ఆయన చాలా కష్టపడి ఆ పడవలోనే ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇంకా కొంతసేపు అయిన తర్వాత తెలియకుండా ఎలా జరుగుతుందో ఆయన ఆ సముద్రంలో ఒక వైపుకి వెళ్ళిపోతారు. అక్కడ ఎవ్వరూ ఉండరు, సాయంత్రం అయిపోతుంది. ఇక అక్కడికి వెళ్ళిపోయేసరికి అంతా చీకటిగా అయిపోతుంది, ఆ పడవకి చిల్లు పడిపోతుంది, మళ్ళీ పడవలో వెనక్కి వెళ్ళడానికి లేదు. ఆయన అక్కడ ఇరుక్కుపోయేసరికి భయపడ్డాక ఇప్పుడు ఏం చేయాలి అని అక్కడ కూర్చుని, అదేంటి దేవుడా, నేను నా ఇంట్లో వాళ్ళ కోసం ఇంత కష్టపడుతుంటే నాకు ఇలాంటి కష్టం పెట్టావు, ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇలా అవ్వలేదు, పెద్ద పెద్ద అలలున్నా నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన రోజులే కదా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను, ఎలా వెళ్ళను అని చుట్టూ వెతుక్కుంటాడు. ఎవ్వరూ ఉండరు, ఏ మనిషి కనిపించరు. చాలా భయపడిపోతాడు, ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఆఖరికి సరే ఇంకేం చేస్తాము, ఎప్పుడు మనిషి కనిపిస్తే అప్పుడు ఇంకా రివర్స్ వెళ్ళాలి, అప్పటిదాకా ఇంక నేనేం చేయలేను, ఈ కష్టంలో నేను ఎలాగో బతకాలి అని మనం లైఫ్లో చేసినట్టే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా మనం దాన్ని ఫేస్ చేసి దానికి అడాప్ట్ చేసుకుని ఇంక ఎలాగో తప్పదు కదా అనుకున్నట్టే ఆయన కూడా పాపం ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్న పుల్లలు, చెక్కలు అన్ని కలుపుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకుని ఆయన దగ్గర ఉన్న చేపలే కాల్చుకొని తిందామని రాళ్లతో, మనం ఏన్షియన్ టైంలో లాగా రాళ్లతో ఆయన మంట పుట్టించడానికి ప్రయత్నిస్తారు. అక్కడంతా తడిగా ఉంటుంది కదా, ఆ పెద్ద పెద్ద వర్షాలు వాటి వల్ల పాపం చాలా సమయం పడుతుంది. అలా చాలా కష్టపడి మంట పుట్టించి చేప కాల్చుకుందామని యువతలుగా వెళ్తాడు. వెళ్ళి తిరిగి చూసేసరికి ఆయన కట్టుకున్న ఇల్లు కాలిపోయి ఉంటుంది. అది ఎలా కాలుతుంది, ఏమైంది ఆయనకి ఏమీ అర్థం కాదు. అది చూసిన ఆయన తన తల మీద చేతులు వేసుకుని ఏడవడం మొదలు పెడతాడు. ఇంత కష్టం ఇచ్చావు, ఇంత కష్టంలో కూడా నేను ఏదో కష్టపడి పుల్లలు పేర్చుకుని ఇల్లు కట్టుకుని నా దగ్గర ఉన్న చేపలు తిని బతకడానికి ప్రయత్నిస్తున్నాను. నేను అనుకుంటే ఆ సముద్రంలో దూకి చచ్చిపోవచ్చు, కానీ నేను గివప్ చేయట్లేదు నా లైఫ్ని. నేను నా భార్య కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, నా పిల్లల కోసం వెనక్కి వెళ్ళాలని నేను కష్టపడి ప్రయత్నిస్తున్నాను. ఇంత కష్టంలో కూడా అయినా నేను కట్టుకున్న చిన్న గూడు కూడా కాల్చేశావు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆయన దేవుడితో మాట్లాడి ఏడుస్తూ ఉంటాడు. ఇక మళ్ళీ కట్టుకుందామన్నా అక్కడ ఏ పుల్లలు ఉండవు, ఏమీ లేవు. ఆయనకి ఎక్కడ ఉండాలో తెలియక అలా బాధపడుతూ ఇక కాల్చుకున్న చేపలే తిందామని ఏడుస్తూ కూర్చుంటాడు. అలా ఒక అరగంట అవ్వగానే పెద్ద లైట్తో ఏదో సముద్రంలోంచి ఆయన వైపుగా రావడం కనపడేసరికి ఆయన అది చూసి షాక్ అయిపోతాడు. ఏంటిది, ఏమొస్తుంది నా వైపు అని అలా దాని వైపు చూస్తూ ఉండేసరికి అదొక పెద్ద షిప్. ఆ షిప్ లోంచి కొంతమంది మనుషులు ఈయన వైపుగా వస్తూ ఉంటారు. ఈయన అది అబ్జర్వ్ చేసి, అదేంటి అలా వస్తున్నారు, ఇప్పటిదాకా చూస్తే ఎవరూ లేరు, అరగంట క్రితం ఎంత అరిచానో ఎంత మొత్తుకున్నానో ఎవ్వరు లేరు, ఎవరో వస్తున్నారు అని ఆయన చూసి వచ్చేసరికి వాళ్ళు వచ్చి తాడు అవి వేసి ఆయనను కాపాడి ఆ పడవలోకి ఎక్కించుకుంటారు.
ఎక్కించుకునేసరికి ఆ షిప్ లో ఉన్న వాళ్ళని అడుగుతారు, అసలు ఎవరు మీరు, మీకు ఎలా తెలుసు నేను ఇక్కడ ఉన్నానని, నేను అప్పటి నుంచి అరుస్తున్నాను, ఏ ఒక్కళ్ళు నన్ను పట్టించుకోలేదు అని అనేసరికి అప్పుడు వాళ్ళు అంటారు, మేము రెస్క్యూ టీము, ఇలా పెద్ద పెద్ద వర్షాలు అవి అయినప్పుడు మేము ఇక్కడిక్కడే తిరుగుతాము, అక్కడి నుంచి నీ ఇల్లు కాలిపోయిన మంట చూసి ఇక్కడ ఏదో జరుగుతోందని తెలుసుకుని మేము ఇక్కడికి వచ్చాము అని చెప్తారు. సో అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, అచ్చా ఈ ఇల్లు కాలింది నా దురదృష్టం కాదు, నేను ఈ రోజే నా ఇంటికి చేరడానికి దేవుడు పంపించిన అదృష్టం అని. సో లైఫ్ లో కూడా మనకి ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మనం చాలా కష్టం అనుకుంటాము, కానీ అదే మనకి ఏదో మంచి జరుగుతుంది. అదే ఈ స్టోరీ మారల్. అంటే అందుకే అంటారు చూసారా, చాలా సహనం ఉండాలి, చాలా ఓర్పుతో ఉంటే నిజంగా మనకు మంచి జరుగుతుంది. అక్కడికన్నా ఆ రోజు ఆ భగవంతుడు ఆ ఇల్లు కాలవకపోతే ఈ రోజుకి ఆయన అక్కడే ఉండేవాడు, కథ ప్రకారం మనం చూసుకుంటే. సో అంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలని ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. లైఫ్ లో కూడా మనం ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా, లవ్ ఫెయిల్ అయినా చాలా ఫీల్ అయిపోతాం, అయ్యో ఏంటి దేవుడు ఇలా చేశాడు, ఇంత ఇష్టపడి ప్రేమించుకున్నాను, ఇంత కష్టపడి ఎగ్జామ్ రాశాను అని. కానీ ఆయన ఆ రోజు అది ఫెయిల్ చేశాడు అంటే ఫ్యూచర్ లో మనకి ఏదో యూనివర్స్, దేవుడు అని కాదు, ఏదైనా మనకు ఒక బ్యూటిఫుల్ థింగ్ మన వైపు వస్తుంది అని. అదేనా చెడు జరుగుతుంది. ఇప్పుడు ఆ ఇల్లు కాలకపోయి ఉంటే మీరు చెప్పినట్టు ఆయన అక్కడే ఉండేవాడు, ఆ ఇల్లు కాలడం వల్ల ఆయన వాళ్ళ ఇంటికి ఆ రోజే చేరుకోగలిగాడు. సో ఏదైనా కష్టం వచ్చినా దాన్ని మనం చూసే విధానం బట్టి ఉంటుంది. మనం అది ఓకే ఇప్పుడు ఇది అయినా రేపటి రోజున ఏదో మంచి జరుగుతుందిలే అని అనుకుంటే అది ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనే మారల్ స్టోరీ. ఏంటంటే ఎలా ఉంటదంటే మనం భరించలేనంత కష్టాలు ఇస్తాడు భగవంతుడు. ఇక మనతో కాదు బాబోయ్ వద్దు అని మనం విరక్తి కలిగే స్టేజ్కి తెస్తారు. కానీ అన్ని ఇచ్చారంటే ఏదో పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఇస్తున్నారనే దాని సంకేతం, అంతే కదా. సో ఇది యాక్చువల్ గా పిల్లలకి ప్రతి ఒక్క పేరెంట్స్ ఇలాంటివి చెప్పాల్సిందే. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలలో పేషెన్స్ ఉండట్లేదు, చాలా అగ్రెసివ్ గా ఉంటున్నారు, హైపర్ గా ఉంటున్నారు, వాళ్ళ మైండ్ సెట్ కి మించి బిహేవియర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ప్రతి ఇంట్లో దయచేసి పేరెంట్స్ పిల్లలకి కథలు చెప్పలేకపోతే ఇలాంటి వీడియోస్ చూపించండి. థ్యాంక్ యూ సాయితి. థ్యాంక్ యూ.